తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు కుట్టాలంటే లేదా ఎవరైనా సరే తక్కువ డబ్బులు ఇస్తున్న వాళ్ళకి ఇలాగ కుట్టి ఇవ్వండి. తక్కువ టైంలో ఎక్కువ కుట్టగలరు. అలాగే ఫిట్టింగ్‌లో మాత్రం ఎలాంటి మార్పు అయితే ఉండదండి. ఫిట్టింగ్ అయితే నీట్‌గానే ఉంటుంది. ఇప్పుడు అది ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఇవి ఎక్స్ట్రా పీస్‌లు వచ్చేసి పక్కన పెట్టేద్దాము. ఇవి వచ్చేసి క్రాస్ బెల్ట్‌కొచ్చేసి ఒక్కొక్క వైపు 3, 3 ఉండాలి కదా! చూడండి మధ్యలో బయటకొచ్చే పీస్ మధ్యలో పెట్టేసి, అడుగున పెట్టే పీసు కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. మధ్యలోకి లోపలికి వెళ్ళిపోయేది కాస్త తక్కువున్నా పర్లేదు. కరెక్ట్‌గా ఉంటే పర్లేదు. లేదా తక్కువున్నా పర్లేదనమాట. సరిపడా క్లాత్ లేనప్పుడు మనం కూడా ఏం చేయలేము. వేరే క్లాత్ వేస్తే ఒప్పుకోరు. అలాంటప్పుడు తక్కువొచ్చినా పర్లేదు. ఇలా కుట్టేసేయండి క్రాస్ బెల్ట్‌ని. ఇది షేప్ బెల్ట్ అంటారు కదా! ఇవి. ఇవి క్రాస్ బెల్ట్ వచ్చేసి కుట్టి తిరగేయడాలైతే ఉండవనమాట. ఎందుకంటే తక్కువ టైంలో అయిపోవాలి. ఒక హాఫ్ అన్ అవర్‌లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోవాలి. మొత్తం కలిపి 1 అవర్‌లో కటింగ్, స్టిచ్చింగ్స్‌లు అంతా అయిపోవాలనమాట. అలా అయిపోవాలి అంటే గనక ఈ మెథడ్ యూజ్ చేసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఈ బ్లౌజ్ 1 అవర్‌లో రెడీ చేశాను. ఇలా స్టిచ్చింగ్‌ని రెడీ అంటే క్రాస్ పట్టీని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోండి. అదే మెయిన్ మనకు కావాల్సింది. ఇక హ్యాండ్స్ జాయింట్ 4 వైపులా పడుతుందనమాట. అంటే చేతులకు 2 వైపులా చిన్న చిన్నగా హ్యాండ్స్ జాయింట్ అయితే తీసుకున్నాను ఇలాగా. జాయింట్లు ఎక్కువ పడినప్పుడు కాస్త టైం తీసుకుంటుంది బ్లౌజ్ కుట్టడము. లైనింగ్ జాయింటేనండి. మెయిన్ క్లాత్ అయితే జాయింట్ పడేటట్టు తీసుకోలేదు నేను. క్లాత్ సరిపడా ఉంది కాబట్టి నేను ఎక్కువ జాయింట్స్ అయితే వచ్చేటట్టు తీసుకోకుండా నీట్‌గా కటింగ్ చేసి పెట్టుకున్నాను. తొందరగా అయిపోతుందనమాట. నాకైతే ఈ బ్లౌజ్ హాఫ్ అన్ అవర్‌లో స్టిచ్చింగ్ అయిపోయింది. జాయింట్ చేసేటప్పుడు నీట్‌గా ఇలా జాయింట్ చేసుకున్నారంటే కుట్టేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఈ వీడియో చూసారంటే గనక ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేస్తుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అంతా అంటే స్టిచ్చింగ్ అంతా కూడా క్లియర్‌గా చూపించాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి మనము తక్కువ రేట్ అయినా సరే స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చండి. గిట్టుబాటు అవుతుంది. అందుకని నేను ఈ వీడియో పెట్టాను. ఇది వచ్చేసి హ్యాండ్‌కి ఇలా ఫోల్డింగ్ చేసి ఒకసారి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి. హెమ్మింగ్ లేకపోయినా సరే హెమ్మింగ్ అవసరం లేకుండా మనకు స్టిచ్చింగ్ కూడా బయట కనబడకుండా ఉంటుందన్నమాట ఇలా కుట్టడం వల్ల. నేనైతే దీనికి లేస్ వేస్తున్నాను. లేస్ కుట్టాలనుకుంటున్నాను కాబట్టి ఎలా కుట్టినా సరే బాగానే ఉంటుంది. కాకపోతే హెమ్మింగ్ లేకుండా ఉండాలంటే ఇలాగ కుట్టండి బాగుంటుంది. చూసారు కదా ఇలాగ. చాలా నీట్‌గా ఉంటుంది. హెమ్మింగ్ చేశారేమో అన్నట్టుగా కనిపిస్తుందనమాట. ఇంకొక హ్యాండ్ కూడా కుట్టి చూపిస్తాను చూడండి. ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోండి. తర్వాత లైనింగ్ మీదకి ఫోల్డ్ చేసి ఒక కుట్టు కుట్టేసేయండి. హెమ్మింగ్ అవసరం ఉండదు. అయిపోయింది. లైనింగ్ జాయింట్ ఎప్పుడైనా సరే నీట్‌గా ఇలా జాయింట్ చేసుకున్నారంటే ఎక్కడ కూడా రింకల్స్, గూదు రాకుండా ఉంటుందన్నమాట. బబుల్స్ రాకుండా ఉంటాయి. మెయిన్‌గా మనకు లైనింగ్ జాయింటే కావాల్సింది. బబుల్స్ రాకుండా ఉండాలంటే నీట్‌గా జాయింట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి నెక్ దగ్గర కుట్టి తిరగేస్తున్నాను నేను. నెక్‌కి వేరే సెపరేట్ క్లాత్ జాయింట్ చేయడము అలాగా ఏమి ఉండదనమాట. ఎందుకంటే త్వరగా అయిపోవాలి కదా మనకు. త్వరగా అయిపోవాలి. తక్కువ రేట్‌లోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోవాలనమాట. అందుకని ఇలా కుడుతున్నాను. అదీ కాక లేస్ స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి ఇలా కుడితేనే చాలా బాగుంటుంది. ఎక్కువ మందం కూడా రాకుండా నీట్‌గా ఉంటుందనమాట. పైన ఇలా కుట్టేసేయండి ఒక కుట్టు. ఎన్ని డిజైన్స్ అయినా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది మనకు. త్వరగా కూడా అయిపోతుంది. క్యాన్వాస్ అవసరం ఉండదు. డిజైన్ బ్లౌజులైనా, నార్మల్ నెక్ అయినా ఏదైనా సరే ఇలా కుట్టారంటే 1 అవర్‌లో అయిపోవాల్సింది హాఫ్ అన్ అవర్‌లోనే అయిపోతుందండి స్టిచ్చింగ్ అనేది. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనకు త్వరగా అయిపోతుంది. వాళ్ళకు తక్కువ రేట్‌లోనే ఇచ్చేయొచ్చనమాట.
క్యాన్వాస్ వేసి కుట్టడం వల్ల మనకు గిట్టుబాటు అవ్వదు. వాళ్ళకు త్వరగా కావాలన్నా కూడా కుదరదు. అలాగే మనం కూడా తక్కువ రేటుకి ఇవ్వలేమనమాట. అందుకని ఇలాంటి స్టిచ్చింగ్ చేశామంటే గనక వాళ్ళకు డిజైన్ కుట్టించినట్టు ఉంటుంది. మనకు టైం కలిసొస్తుందనమాట. అందుకని నేను ఇలాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ అంతా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఫ్రంట్ వచ్చేసి చూడండి, ఇది లెఫ్ట్ సైడు. ఫస్ట్ రౌండ్ కుట్టి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి అక్కడక్కడ చిన్న ఖర్చులు పెట్టేసేయండి. ఇలా ఖర్చులు పెట్టడం వల్ల రౌండ్ నీట్గా తిరుగుతుంది. రౌండ్ తిరిగిన తర్వాత ఇలా కుట్టేసేయండి. పైన లైనింగ్ జాయింట్ చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసే ముందు ఒకసారి ఎక్కడైనా సరే బబుల్స్ వచ్చాయా లేదా క్లాత్ మీద అనేసి తిరగేసి చూసి కట్ చేసుకోండి. నేనైతే నీట్గా ఉందనేసి అలా కట్ చేస్తున్నాను. ఇది క్లాత్ రఫ్గా ఉంది కాబట్టి నీట్గానే ఉంటుంది. అదే స్మూత్ క్లాత్ అయితే కనుక ఒకటికి 2 సార్లు చెక్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు ఎక్కడ కూడా ముడతలు ఉంటే కనుక కనిపిస్తాయి. హెచ్చు తగ్గులున్నా కూడా చూసుకోవచ్చు అనమాట. ఒకేసారిగా మీరు కుట్టి చూడకుండా కట్ చేయకండి. ఇది బాగా బరుసుగా ఉంది క్లాత్, అందుకని నేను ఈ నీట్గా వస్తుంది కాబట్టి త్వరగా అయిపోతుంది కుట్టడం అయితే. ఫ్రంట్ డాట్స్ ఒకసారి మీకు వీడియోలో చూపిస్తానండి, అది ఎలా పెట్టాలనేది. కాకపోతే ఇప్పుడు చూసేయండి. ఫ్రంట్ డాట్స్ వచ్చేసి చాలా నీట్గా కుదరాలంటే కనుక, రౌండ్ షేప్ రావాలి అంటే ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, క్రాస్ బెల్ట్ నేను ఇంతకుముందు ఎలా కుట్టేదాన్ని, ఇప్పుడు ఎలా కుట్టేదాన్నో చూసి గమనించండి. ఇది వచ్చేసి ఇలాగే కుట్టేస్తాను అనమాట. ఓవర్లాక్ మిషన్ ఉంది కాబట్టి నేను ఇప్పటి నుంచి ఇలాగే స్టిచ్చింగ్ చేస్తాను. ఓవర్లాక్ చేస్తాను కాబట్టి ఇక ఇబ్బంది ఏం లేదు. షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా సమానంగా వస్తుందా లేదా చూసుకోండి సైడ్స్. అలా వచ్చినప్పుడే మనకు కరెక్ట్గా వచ్చినట్టు. షోల్డర్ దగ్గర 2 కుట్లు వేసేసుకోండి. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టీలు కరెక్ట్గా సమానంగా ఉన్నాయో లేదో చూసుకోండి. సమానంగా లేకపోతే ఒకవేళ హెచ్చు తగ్గులు ఉంటే కనుక అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ఒక వీడియోలో. ఇప్పుడు ఇది ఉక్స్ పట్టీ అనమాట. ఇలా పైన వైపు కుట్టేసి లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇది ఉక్స్ పట్టీ అవుతుంది. ఉక్స్ పట్టీ ఇది వచ్చేసి కాజా పట్టీ. ఇలా కాదు, లోపల వైపు చూడండి, ఇలా లోపల వైపు కుట్టేసి బయట వైపుకి తిరిగేయాలన్నమాట. చూడండి, ఇలాగా మనం స్టిచ్చింగ్ చేసిన ఆ లైన్ మీదుగానే ఫోల్డింగ్ చేసి ఇలాగ కుట్టేసి, నేను మిషన్లోనే కాజాలు కూడా కుట్టేస్తున్నాను. అంటే ఉక్సులు పట్టి కుట్టేశాను కదా, ఈ కాజాలు పట్టి కుట్టే ముందే కాజాలు కూడా కుట్టేస్తున్నాను అనమాట, చేత్తో కుట్టే పని లేకుండా. ఇలాగా రఫ్ చేసుకొని కుట్టేస్తే కనుక ఇంకెప్పటికీ ఇవి చిరిగిపోవు కూడా. ఇప్పుడు హ్యాండ్స్ ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కనుక కట్ చేసుకోండి. కట్ చేసి షేప్ తీయాలి కదా, ఫ్రంట్ షేప్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడు రైట్ సైడు కొద్దిగా క్రాసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇదొక లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అనమాట. షేప్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకొని తీసేసుకోండి. ఇది రైట్ సైడ్ హ్యాండ్ అయిపోయింది. పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా హ్యాండ్ జాయింట్ చేయడం అంటే ఇలాగేనండి. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని చివరి వరకు కుట్టేసుకోండి. 2 కుట్లు అయితే కుట్టేసుకోండి ఫస్ట్. అంటే ఒక కుట్టు కుట్టకూడదు. ఇది కుడివైపు షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కుట్టేయండి. అస్సలు లాగకండి. బ్లౌజ్ని కానీ హ్యాండ్స్ని కానీ లాగకుండా నీట్గా స్టిచ్చింగ్ చేయడం వల్ల నీట్గా కుదురుతుంది. అది లాగితే కనుక ఉబ్బినట్టు ఉంటుంది అనమాట. భుజాల దగ్గర, చంక దగ్గర ఉబ్బినట్టు రాకుండా ఉండాలంటే లాగకండి. లేస్ డిజైన్ అయితే కుట్టేశాను. చేతులు లూజ్ మార్క్ చేసుకోండి. చేతులు లూజ్ మార్క్, సైడ్ జాయింట్. ఇంతే అండి, చాలా సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది.
ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ముందుకు వెళ్తాయి. ఇప్పుడు బ్యాక్ టక్స్ పెట్టుకోవడం ఇలాగండి. సెంటర్లో పట్టుకుని ఫోల్డింగ్ చేసుకోండి మధ్యలోకి. లేదంటే షోల్డర్కి కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు చూసుకొని మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు వెడల్పు, పొడవు వచ్చేసి 4 ఇంచులు. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోస్ మీకే ముందుగా వస్తాయి. మన ఛానల్లో ఎన్నో కటింగ్ వీడియోలు, స్టిచ్చింగ్ వీడియోలు ఉన్నాయి, చూడండి. ఏది మీకు కరెక్ట్గా ఉంది అనిపిస్తే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని స్టిచెస్ వేసి చివరన నేను ఓవర్లాక్ అయితే చేసి తీసుకొస్తాను. చూడండి, ఓవర్లాక్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దురు. ఇదండి బ్లౌజ్. నేను స్టిచ్చింగ్ చేయడం అయితే ఇలా ఉంటుందన్నమాట. తక్కువ టైంలోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుంది.